హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వీడియోలో మనం గుత్తి వంకాయ ఫ్రై కోసం పప్పుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసాము. ఈరోజు వీడియోలో వంకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే ఇక్కడ నేను 1/2 కేజీ గుత్తి వంకాయలు తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి అంతటిని కూడా స్టఫ్ చేసుకోవాలి. ఇంకా పొడి అనేది మిగులుతుందండి, దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వంకాయ ముక్కలన్నింటినీ కూడా ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకొని రెండు వైపులు కూడా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పైనుంచి మళ్ళీ ఈ పప్పుల పొడిని కూడా వేసుకోవాలి. ఈ పప్పుల పొడి వేసుకుంటే ఏంటంటే మనకు మొత్తం కూడా రైస్లోకి కలవడానికి చాలా బాగుంటుంది. ఇలా పప్పుల పొడి చల్లుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చాలండి, మనకు వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో అయితే మన ఛానల్ నేమ్ కింద ఉంది, తప్పకుండా చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.